ప్రతి మనిషికి 3 రకాల దుఃఖాలైతే 3 రకాల దుఃఖాల్లో ఏదో ఒకటైతే తప్పకుండా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు గాని, ఆది భౌతిక దుఃఖాలు గాని, ఆది దైవిక దుఃఖాలు గాని, ఇందులో అనేక రకాల దుఃఖాలున్నాయి. ఆది దైవికాలు గూడా చాలా ఉంటాయి. ఆది భౌతికాలు గూడా చాలా ఉంటాయి. ఆధ్యాత్మిక దుఃఖాలు గూడా చాలా ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి మనల్ని బాధిస్తూనే ఉంటది. అంటే అశాంతి అనేది ఉంటది. ఈ అశాంతి నుంచి మనిషి దూరం కావడం అంటే అన్ని రకాల అశాంతుల నుంచి దూరం గావడమే పూర్ణ ఆనందం అవుతుంది. అంటే అత్యంత సుఖం అవుతుందది. ఈ దుఃఖాలున్నప్పుడు మనిషి శాంతిగా ఉండలేడు. ఆ దుఃఖాలన్నిటి నుంచి దూరం గావాలంటే మనం ఏం చేయాలి? అంటే మనుషులందరికీ ఇవి చాలా వింతగా అనిపిస్తుంటది. అంటే ధర్మం అనేది అదొక సెపరేట్ సబ్జెక్టు. దానికి దీనికి సంబంధం ఏంది? ఆనందానికి, ఆ ధర్మానికి సంబంధం ఏంటిది? అంటే డబ్బుతోని ఆనందం వస్తదనే ఒక ఆలోచనలోనే మనుషులందరూ ఆగిపోయి ఉన్నారు. అంటే డబ్బు సంపాదించుకుంటే ఆనందంగా ఉండొచ్చని. అంటే మనం ఒక చాలా అధమమైన స్థితిలో పడి ఉన్నాం. అన్నిటికంటే అధమమైన స్థితి ఏంటంటే డబ్బు గురించి ఆలోచించడం. అంటే ఆ డబ్బు గురించి ఆలోచించే పరిస్థితే ఉండకూడదసలు దేశం లోపల. దేశంలో విధానాలు కరెక్ట్ లేకపోవడం వల్ల మనుషులు లేచిన నుంచి మొదలు పడుకునే వరకు డబ్బు గురించి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. కనీస అవసరాలు తీరడం కోసం కూడా. దానివల్ల మనకు చాలా రకాల ఇబ్బందులొస్తున్నాయి. ఎందుకంటే డబ్బు మాత్రమే ఆలోచించడం ద్వారా మనమేమో దేని గురించి ఆలోచించలేకపోతున్నాం. ఆ డబ్బుతోనే అన్ని సమస్యలు తీరుతాయని దాన్ని సంపాదించడంలోనే నిమగ్నమైపోయాం. కానీ అది సాధ్యం గాదు. కారణం ఏందంటే మనకు ఈ, ఈ 3 రకాల దుఃఖాలు ఏదో ఒకటి మనను బాధిస్తుంటది. ఈ 3 రకాల దుఃఖాలు కేవలం డబ్బు వల్ల దూరం డబ్బు అనేది కొంతవరకు సహకరిస్తుంది. కానీ అన్ని సమస్యలను దూరం జేయదు. డబ్బు దూరం జేసే సమస్యలు పేదరికం వల్ల వచ్చే సమస్యలేవున్నాయో అవి మాత్రమే దూరం జేస్తుంది. కానీ మనకు ఆధ్యాత్మికంగా అంటే మన లోపల సమస్యలున్నాయనుకో రోగం గాని, అంటే మానసిక రోగాలు గావచ్చు, శారీరక రోగాలు గావచ్చు, తర్వాత ఇంకా శారీరక సమస్యలు వేరే వేరేవి గూడా ఉండొచ్చు. అవన్నీ కూడా జ్ఞానం వల్ల దూరమవుతాయి. తర్వాత ఆది భౌతిక అంటే ఇతర మనుషుల ద్వారా గాని, ఇతర జంతువుల ద్వారా గాని, ఇతర జీవుల ద్వారా గాని మనకు కలిగే దుఃఖాలు. అవి ఎట్లా దూరమైతాయి? ఇవి కూడా జ్ఞానం ఉండాలె. ఆ జ్ఞానం ప్రకారం వ్యవస్థను నిర్వహిస్తే దాని ద్వారా మనుషులు గాని, మనము మిగతా జీవుల ద్వారా గాని ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. అది కూడా జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది. తర్వాత ఆది దైవిక దుఃఖాలు. ప్రకృతి వల్ల కలిగే దుఃఖాలు. ఆది దైవిక దుఃఖాలంటే ప్రకృతి వల్ల కలిగే దుఃఖాలు, ప్రకృతిని ఎట్లా బ్యాలెన్స్‌గా ఉంచాలి, పొల్యూట్ కాకుండా ఏ విధంగా చూడాలనేది అవగాహన లేదు మనుషులకి. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి అని, ఈ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ అని పొల్యూషన్‌ను క్రియేట్ చేస్తున్నారు. పొల్యూషన్ పెంచుతున్నారు. ఆ పొల్యూషన్ పెంచడం ద్వారా ఏమవుతుంది? ప్రకృతి ద్వారా చాలా సమస్యలొస్తాయి మనకు. మనం తినే తిండి ప్రకృతి నుంచే వస్తుంది. మనం పీల్చుకునే గాలి ప్రకృతి నుంచి వస్తుంది. మనం త్రాగే నీరు గూడా ప్రకృతి నుంచి వస్తుంది గనక, దానివల్ల ఏమవుతుందంటే మనం అవి పొల్యూట్ కావడం వల్ల, అవి మనం తీసుకోవడం వల్ల మనం పొల్యూట్ అయిపోతాము. అంటే కలుషితము లేని జీవితం లేదు మనుషులకి. ఎందుకంటే కాలుష్యంతో కూడిన వాతావరణం, కల్తీతో కూడిన ఆహార పదార్థాలు, కల్మషమైన మనుషుల మధ్య ఆరోగ్యంగా ఉండలేము. ఇదంతా గూడా ప్రతికూలమైన వాతావరణం. ఈ ప్రతికూలమైన వాతావరణంలో హ్యాపీగా ఉండలేం. శాంతిగా ఉండలేము. కనుక మనము అంటే మన వైదిక విధానం లోపల ఈ 3 రకాల సమస్యలు రాకుండా మనిషికి ఆధ్యాత్మిక సమస్యలు, ఆది భౌతిక సమస్యలు, ఆది దైవిక సమస్యలు రాకుండా ఏం చేయాలనేది క్లియర్‌గా ఉంది. అది, అది పక్కకు పోయింది. అసలు ఏదైతే సిద్ధాంతమో చాలా లాభాన్నిచ్చే సిద్ధాంతం ఉందో అది పక్కకు పెట్టేసి, కొద్ది లాభాన్నిచ్చే సిద్ధాంతం లోపల మనుషులందరూ అదే విధానంలో నడుస్తున్నారు. అందుకే అన్ని రకాల సమస్యలకు ఈ ఈరోజు ఎదుర్కోవడానికి ఆ సమస్యలతోని సతమతం కావడానికి కారణమవుతుంది. కనుక మనము అంటే ఈ సంధ్యావందనం లోపల ఎంత విధానం ఉందంటే, సంధ్యావందనం చేసే వ్యక్తి తన గురించే కాదు, సమాజం గురించి, ప్రకృతి గురించి, ఎ అందరి గురించి ఆలోచించే సామర్థ్యం వస్తుంది. దాని లోపల వేద మంత్రాల కూర్పు ఎలా ఉందంటే సంధ్యావందనం లోపల
మన బాధ్యత అంటే కేవలం మన కోసం కాదు. మన ప్రకృతి కోసం మన బాధ్యత ఏంటిది? మన సమాజం కోసం మన బాధ్యత ఏందనేది తెలియజేస్తుంది. మొదలైతే మన సమస్యల గురించి నెక్స్ట్ ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః అని మనము ప్రతి అంగము దృఢంగా ఉండాలని, బలంగా ఉండాలని అంటే శరీరం లోపల ఓం వాక్ వాక్ అని సంధ్యావందనంలో వచ్చేది షణ్ణోదేవి తర్వాత వచ్చేది ఓం వాక్ వాక్ అని మనము మన అంగాలను స్పర్శిస్తుంటాం. అంటే బలంగా ఉండాలని. వాక్ వాక్ అంటే నా వాక్కు బలంగా ఉండాలి. వాక్కు అంటే ఇక్కడ వాక్ కర్మేంద్రియం ఇది. ఈ కర్మేంద్రియము వాగేంద్రియము ఇదేం చేస్తదంటే 2 పనులు చేస్తుంది. మాట్లాడడానికి పనికొస్తుంది. ప్లస్ ఆహారం తీసుకోవడానికి కూడా ఇదే పనికొస్తుంది. కనుక ఆ వాక్కు అనేది బాగుండాలని, ఆ వాగేంద్రియం బాగుండాలనేది ఒక ప్రార్థన మొదటు. అంటే ఇది బలంగా ఉండాలని. వాక్ తర్వాత ప్రాణః. ప్రాణశక్తి బాగుండాలని. ప్రాణః అంటే 2 సార్ల ప్రాణః ఎందుకుందంటే ప్రాణము, అపానము. అంటే ప్రాణము అంటే గాలిని లోపల తీసుకునే సామర్థ్యము. అపానము అంటే గాలిని బయటికి వదిలే సామర్థ్యం. ఇవి 2 బాగుండాలె. మన జీవితం కొనసాగాలంటే. ప్రాణశక్తి. తర్వాత ఓం చక్షు. చక్షు అంటే కళ్ళు గూడా అంటే 2 కళ్ళు గూడా మనయి బాగుండాలి. అంటే కళ్ళతోనే మనం ఎక్కువ ప్రపంచాన్ని జూస్తాం. మన జ్ఞానం అంతా గూడా కళ్ళతోనొస్తుంది. ప్రత్యక్షం అంటేనే కళ్ళు. అంటే దేన్నైనా గాని పూర్తిగా నిరూపించేవి కళ్ళు మాత్రమే. కనుక ఆ కళ్ళు లని శ్రోత్రం అంటే చెవులు బలంగా అంటే మళ్ళీ తర్వాత మళ్ళా చెవుల ద్వారానే జ్ఞానాన్ని గ్రహిస్తాం. కళ్ళు, చెవులు ఇవి 2 చాలా ముఖ్యమైనవి. ఇవి బలంగా ఉండాలని ఓం నాభిః అంటే ఈ మన సమానం అనే ఒక ప్రాణం ఉంటుంది నాభి దగ్గర. ఆ సమానం అనే ప్రాణము బలంగా ఉండాలని. అంటే ఇది బలంగా ఉంటే మన జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటేనే మనము తిన్న ఆహారము శక్తి అవుతుంది, సప్తధాతులుగా మారుతుంది. అది మన జీవ క్రియలకు కారణమవుతుంది. మనం జీవించడానికి, సాధించడానికి అది కారణమవుతుంది. ఆహారం అనేది జీర్ణం కాకుంటే మనం ఏం సాధించలేము. అది ఓం నాభి. తర్వాత ఓం హృదయం అనుంది. హృదయము అంటే ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది అంటే మనము ఆరోగ్యంగా ఉండాలంటే చరక సంహితలో ఏమొస్తుందంటే ప్రసరణ వ్యవస్థ లోపల అడ్డంకులు ఉండకూడదు. ఆరోగ్యం, ఆరోగ్యాన్ని వైద్య పరిభాష లోపల సుఖం అంటారు. సుఖం, సుఖం అనే దానికి అర్థం ఏంటంటే అంటే సుగమంగా, ఖం అంటే ప్రవహించడం. ఖం అంటే ఖాళీ ప్రదేశం అని గూడా వస్తుంది. ఆకాశం అని గూడా వస్తుంది. అంటే మనకు ఖాళీ ప్రదేశం అంటే శరీరం లోపల ఎలాంటి అడ్డంకులు లేకుండా అంటే నాడీ లోపల గావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థలో గావచ్చు, సంబంధించిన వ్యవస్థలో గావచ్చు, తర్వాత జీర్ణ వ్యవస్థలో గావచ్చు, ఇంకెక్కడైనా గాని శరీరం లోపల అన్నీ ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ ప్రవాహ వ్యవస్థ లోపల ఎట్లాంటి అడ్డంకులు ఉండకూడదు. మనం హృదయం, ఓం హృదయం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః అలా కంఠము. ఈ కంఠం నుంచి మన గాలి కంఠం నుంచే వెళ్తది. మన తీసుకునే జలము కంఠం నుంచే వెళ్తుంది. ఆహారం కంఠం నుంచే వెళ్తుంది. ఆ మార్గం గూడా బాగుండాలని. ఓం కంఠః, ఓం శిరః తల బాగుండాలని. తలలో ఉన్న మెదడు బాగుండాలని. ఆ మెదడులో ఉన్న జ్ఞానేంద్రియాల కేంద్రాలు, కర్మేంద్రియాల కేంద్రాలు బాగుండాలని. ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం. అంటే మన భుజాలు. భుజాలంటే మనకు బలం అనేది భుజాల్లో ఉంటుంది. కనుక ఓం వాక్వాక్, ఓం ప్రాణప్రాణం, చక్షు ఓం శ్రోత్రం నాభి, ఓం హృదయం కంఠః, శిరః, బాహువ్యాం యశోబలం, కరతల కరపృష్ఠే. చివరికొచ్చేది కరతల కరపృష్ఠే. అంటే కరతములు మన చేతులు చేతులతోనే చేస్తాం. చేతులుతో చేసేయి గనుకనే చేతలు అన్నారు. అంటే మన పనులన్నీ గూడా చేతుల మీదనే ఆధారపడి ఉంటాయి గనుక, ఆ చేతులు బాగుండాలని, ఈ విధంగా సంధ్యావందనం లోపల మొదలు మన శరీరం బలంగా ఉండాలని, ఆ తర్వాత మళ్ళీ ఈ శరీరంలోని అంగాలన్నీ పవిత్రంగా ఉండాలని, అంటే తప్పు జేయకుండా అంటే తప్పు చేయకపోవడం అంటే
అది మనకు హాని జరగొద్దు, ఇతరులకు కూడా హాని జరగొద్దు. దాన్నే మంచి అంటారు. మనకు హాని జరిగినా, ఇతరులకు హాని చేసినా ఆ పని చెడు పని అంటారు. అంటే మంచి అంటే మన శరీరంలోని ప్రతి అంగం గూడా చెడు చేయకుండా మంచి చేయాలి. అంటే మనకు హాని చేయొద్దు, ఇతరులకు గూడా హాని చేయకుండా ఉండాలి. వీలైతే మేలు జేయాలి అనేది ఈ సంధ్యావందనం లోపల ఇలాంటి అంటే మళ్ళీ ఓం భూః పునాతు శిరస్సని, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, జనః పునాతు నాభ్యాం, తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా అని ఇలా ఇవన్నీ మన శరీరంలోని అంగ ప్రత్యంగాలన్నీ గూడా పవిత్రంగా ఉండాలనేది ఉంటుంది సంధ్యావందనం లోపల. అంటే గాయత్రి మంత్రము, తర్వాత ఆచమన మంత్రము, తర్వాత ఈ అంగస్పర్శల మంత్రాలు ఇవన్నీ అయిన తర్వాత ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఈ అగమర్షణ మంత్రాలుంటాయి. సృష్టి ఎలా ఏర్పడింది? అంటే మనం ఇప్పటి వరకు శరీరం బాగుండాలి, శరీరం ఉండాలని ప్రార్థించాము. తర్వాత ఈ జగత్తు ఎలా ఏర్పడిందనేది ఈ మంత్రాల్లో ఉంది. ఓం మృతంచ సత్యంచ అవిద్యా తపసో అద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచ అంతరిక్షం అతస్వ. ఈ 3 మంత్రాలు గూడా సృష్టి ఎలా ఏర్పడింది అనేది తెలియజేస్తున్నాయి. అంటే సృష్టి మొదలు మూల కణాలు అంటే సత్వ రజో తమ కణాల నుంచి మహాతత్వంగా ఏర్పడింది. ఆ మహాతత్వం నుంచి అహంకారంగా ఏర్పడింది. అహంకారం నుంచి పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి. పంచ తన్మాత్రల తర్వాత పంచభూతాల పరమాణువులు ఏర్పడ్డాయి. అంటే పంచభూతాల పరమాణువులు ఏర్పడ్డాయంటే ప్రతిదీ కూడా పరమాణు రూపంలో ఏర్పడింది. అంటే జలము కావచ్చు, పృథివీ కావచ్చు, అగ్ని కావచ్చు, వాయువు కావచ్చు, ఇవన్నీ పరమాణువులు ఏర్పడ్డాయి. ఏర్పడ్డ తర్వాత ఈ రాత్రి పగలు ఎట్లా ఏర్పడ్డాయంటే ఆ పరమాణులన్నీ సూర్యగోళంలాగా, చంద్రునిలాగా, భూగోళంలాగా ఇలా మొత్తం రకరకాల ఈ గోళాలు ఏర్పడి ఆ తర్వాత భ్రమణం, పరిభ్రమణం జరిగి రాత్రి పగలు ఏర్పడ్డాయి. అంటే ఈ మంత్రాలన్నీ గూడా ఈ సృష్టి ఎలా ఏర్పడింది తెలియజేస్తున్నాయి. అంతేకాదు ఈ సృష్టి ఎలా ఏర్పడిందంటే ఇంతకుముందు సృష్టిలానే ఏర్పడింది. సూర్య చంద్ర మసౌ దాత యథాపూర్వమకల్పయ దివంచ పృథ్వీంచ అంతరిక్షమదస్వ. అంటే సూర్యుడు గాని, చంద్రుడు గాని, మిగతా గోళాలన్నీ కూడా ఇంతకుముందు సృష్టిలో ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు కూడా అలాగే ఏర్పడ్డాయి. అంతేకాదు దివంచ పృథివీంచ అంతరిక్షమదస్వ. దివంచ అంటే పై అంటే వీటి యొక్క ప్లేస్‌మెంట్ అంటే ఏవెక్కడ ఉండాలా? ఎంత దూరంలో ఉండాలి? ఏ కోణంలో ఉండాలి? ఏ ఏ వేగంలో తిరగాలి అనేది గూడా ఫిక్స్‌గా ఏర్పడింది. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కారణం ఏందంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు గదా! సర్వజ్ఞుడు కనుక అతని యొక్క సృష్టి లోపల మార్పులు రావు. అతని లోపల అప్‌డేట్ కావాల్సిన విషయం ఏం లేదు. ఎప్పుడు గూడా సర్వజ్ఞుడే గనక మనకు యోగ శాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని. ఈశ్వరుని లోపల ఎప్పుడు గూడా హెచ్చుతగ్గులుండవు. అతని జ్ఞానం లోపల. కనుక సృష్టి అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఏర్పడుతుంది. 432,00,00,000 సంవత్సరాలు సృష్టి ఉంటుంది. 402,00,00,000 సంవత్సరాలు ప్రళయం ఉంటుంది. ఆ తర్వాత ఏర్పడే సృష్టి కూడా ఈ సృష్టి లాగానే ఉంటుంది. ప్రతి సృష్టి గూడా సేమ్ సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఈ మిగతా నక్షత్రాలన్నీ గాని ఒకే రకంగా ఉంటాయి. అంటే ఒక సౌర కుటుంబం లోపల సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్నో కోటాను కోట్లున్నాయి ఈ విశ్వం లోపల. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో, ఎంత లెక్క ప్రకారం ఉన్నాయో అంతే ఏర్పడతాయి. దానిలో తేడా ఉండదు అని చెప్తాయి ఈ వేద మంత్రాలన్నీ. ఆ తర్వాత మళ్ళీ మనసా పరిక్రమ మంత్రాలనుంటాయి. ప్రతి దిక్కు లోపల గూడా మనము మన బాధ్యత ఏంటిది? ఈశ్వరుడు మనల్ని రక్షిస్తున్నాడు గనక మనము ఈ ప్రకృతిని సంరక్షించాలనే విధానమే ఉంటుంది. అంతేగాకుండా ఒకరినొకరు ద్వేషించకుండా ఉండాలని ఉంటుంది. ఈ విధంగా మన సంధ్యావందనం ఉంటుంది. ఆ సంధ్యావందనం ద్వారా మనం ఒక సంకల్పం తీసుకొని అంటే సంధ్యావందనము లోపల ఒక సంకల్పము, ఒక ప్రమాణం అనేది మనం తీసుకొని దానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. సాయం సంధ్య గావచ్చు, ప్రాతః సంధ్య గావచ్చు. ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? ఈ సంధ్యావందనం అంతా ఏం చెప్తుందంటే మనం ఏం చేయాలని చెప్తుంది. సంధ్యావందనము లోపల ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 గూడా
సిద్ధించడానికి కావలసిన విధానం ఉంది. కానీ చాలా మనుషులు కర్మను నమ్మకపోవడము, దైవాన్ని నమ్మకపోవడము, ధర్మాన్ని నమ్మకపోవడము, ఈరోజు ఏమైపోయిందంటే ఇవన్నీ విషయాలు ఇవి అడిషనల్, లేకపోతే ఎక్సెస్ అనుకుంటారు, లేకపోతే ఎక్స్ట్రా అనుకుంటారు. కానీ ఇది ఎసెన్షియల్ అనుకోరు. కానీ ఇది ఎసెన్షియల్. ఇప్పుడు చూడండి, మనము మన చోట ఉన్నాం. మనకు చంద్రుడు కనిపిస్తలేడు, సూర్యుడు కనిపిస్తలేడు, సిటీలో ఉన్నాం అనుకోండి. కానీ మన శరీరం మాత్రము సూర్యుడిని, చంద్రుడిని, వాయువును వీటన్నిటిని ఫాలో అవుతుంటది. మన శరీరం తయారైంది వాటి నుంచే. మన శరీరం నడిచేది కూడా వాటి వల్లనే. కానీ మనకది తెలియదు. మనము జీవిస్తున్నామంటే ఈ నిర్జీవ, జీవ ప్రపంచము మనకు సహకరిస్తుంది. మనకు తెలియనంత మాత్రాన అవి సహకరించనట్టు కాదు. అవి మనకు సహకరిస్తున్నాయని కాదు. మనకు తెలియని విషయాలు ఎన్నో సహకరిస్తున్నాయి మనకు. ఈ సమాజం లోపల ఎన్నో రకాల జీవులున్నాయి. ఈ నిర్జీవ పరిసరాలు ఇవన్నీ కూడా మనకు మనకు మేలు చేస్తున్నాయి. మేలు చేస్తే మనం బ్రతుకుతున్నాం. జీవ వైవిధ్యం అంటారు. జీవ వైవిధ్యం లోపల రకరకాల చెట్లుంటాయి, రకరకాల జంతువులుంటాయి, రకరకాల క్రిములుంటాయి, కీటకాలుంటాయి. ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మేలు చేస్తున్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానవునికి సహాయం చేస్తుంది. అందుకే జీవ వైవిధ్యం అంటారు. బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ ఎందుకు చేయాలంటే అన్ని జీవులు అవసరమే మనకు. జీవులు వాటిని అవి మనను రక్షిస్తున్నాయి గనక, అవి మనకు సహాయం చేస్తున్నాయి గనక వాటిని మనం రక్షించాలి. వాటి సంరక్షణ మన బాధ్యత. మానవుడు ఒక్కడు మాత్రమే ఆ బాధ్యత వహించవలసి ఉంటుంది. మిగతా జీవులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి బ్రతుకుతుంటాయి. ఒకదాన్నొకటి చంపి తింటాయి. కానీ మనిషి అవి చంపి తింటూ ఒక జీవ వైవిధ్యాన్ని ఏర్పరిచి మనకు సహకరిస్తున్నాయి. కానీ మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే నిర్జీవ పరిసరాలు గాని, జీవ పరిసరాలను గాని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాతావరణంలో కూడా ఆక్సిజన్ ఎంత ఉండాలి, నైట్రోజన్ ఎంత ఉండాలి, కార్బన్ డయాక్సైడ్ ఎంత ఉండాలి, ఏ వాయువు ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, అది వాయువులో గాని, జలములో ఏ పదార్థాలు ఎంత ఉండాలి, ఉప్పులో ఏ పదార్థాలు ఎంత ఉండాలి, సముద్రంలో ఏ పదార్థాలు ఎంత ఉండాలి, దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను మనం మెయింటైన్ చేయాలి. మనం ఎవరు మెయింటైన్ చేయాలి? మనిషే మెయింటైన్ చేయాలి. ఆ మానవులకు ఆ పరిజ్ఞానం లేదు. అంటే మనము ఈ నిర్జీవ పరిసరాలతోని బ్రతుకుతున్నాము, ఈ జీవ పరిసరాలతోని బ్రతుకుతున్నాము అనే సంగతి కూడా మర్చిపోతారు. వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకున్నారు. డబ్బు సంపాదించి బ్రతకగలము. డబ్బు ఒకటే గుర్తుంటది. మనిషి ఎట్లా బ్రతుకుతాడంటే డబ్బుతోని బ్రతుకుతాడు అంతే. ప్రతీది కూడా డబ్బే. ఏదైనా డబ్బే. ఆనందం డబ్బు నుంచే వస్తుంది. ఆరోగ్యం డబ్బు నుంచే వస్తుంది. గౌరవం డబ్బు నుంచే వస్తుంది. పుణ్యం డబ్బు నుంచే వస్తది. అన్నీ డబ్బుకే వదిలేశారు. కానీ డబ్బు కంటే కూడా గొప్పది మనం చేసుకునే కర్మఫలం. మంచి కర్మలు చేస్తే మంచి ఫలం వస్తుంది. ఆ మంచి ఫలం ఉంటేనే మనము ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాల నుంచి దూరం ఉండగలం. లేకుంటే కష్టమవుతుంది. ఇవన్నీ అంటే చాలా మందికి ఈ విషయాలు తెలియవు. తెలిసినా మిడిమిడిగా తెలుస్తాయి అంతే. పూర్తిగా లోతుగా తెలియవు. ఇది తెలుసుకుంటే ఇప్పుడు మనిషి ఒక వ్యక్తి తప్పు చేసింది అనడానికి లేదు. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా శ్రేష్ఠ మార్గంలోనే ఉండాలి. ఒకరు తప్పు చేసినా గాని మొత్తము ఈ ప్రపంచానికే నష్టం జరగచ్చు. ఒక వ్యక్తి దుర్మార్గుడైతే ప్రపంచం లోపల యుద్ధాలు సృష్టించవచ్చు, అణుబాంబులు ప్రయోగించవచ్చు. కనుక ఈ భూమి మీద ఎవరు కూడా అజ్ఞానంలో ఉండకుండా, అన్యాయంలో ఉండకుండా, అభావంలో ఉండకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇయన్నీ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అంటే మన విద్యా విధానంలో లేదు. బయట ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. బయట ఎవరైనా చెప్తున్నారు ప్రవచనాలంటే కొన్ని అబద్ధాలు చెప్తారు, కొన్ని నిజాలు చెప్తారు. మనుషులు కన్‌ఫ్యూజన్. ఒకరు రాముడు మాంసాహారం తింటాడని చెప్తారు. ఒకరు రాముడు శాకాహారి అని చెప్తారు. ఏదో తెలియకుండా అమాయక ప్రజలు బలైపోతుంటారు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధర్మం గురించి చెప్పడము, ఇది ప్రపంచానికి నష్టమే చేస్తుంది. లాభం చేయట్లేదు. కనుక మనుషులందరూ ఒకటిగా ఉంటే లాభం. మనుషులందరూ విడివిడిగా ఉంటే లాభం లేదు. ఒకటిగా ఉండాలంటే అందరి గుణకర్మ స్వభావాలు ఒకటిగా ఉండాలి. అందరి గుణకర్మ స్వభావాలు ఒకటి ఉండాలంటే మరి ఏ గుణము, ఏ కర్మ, ఏ స్వభావం ఉంటే ఒకటిగా ఉంటారు అని ప్రశ్న వేసుకుంటే వేదం ఏదైతే చెప్పిందో ఆ గుణకర్మ స్వభావాలు అందరూ అలవరుచుకుంటే అయిపోతుంది.
ప్రపంచమంతా ఒకే పద్ధతిలో ఉండాలి. మనుషులందరూ ఒకే పద్ధతిలో ఉంటేనే ఐకమత్యం ఉంటుంది. అంటే ప్రజల మధ్య సంఘటితము అనేది ఉండాలంటే, సంఘటితము రావాలంటే, సంఘటన జరగాలంటే తప్పకుండా మనుషులందరి గుణకర్మ స్వభావాలు ఒకటి కావాలి. మరి ఏ గుణాన్ని, ఏ కర్మను, ఏ స్వభావాన్ని మనం అనుసరించాలంటే వేదం చెప్పింది అనుసరించాలి. వేదం చెప్పింది ఎందుకు అనుసరించాలి? అంటే వేదము చెప్పింది ఈశ్వరుడు గనక, ఈ సృష్టికర్త గనక, మనకు కర్మ ఫల ప్రదాత గనక, మనను రక్షిస్తున్నవాడు గనక, మన సుఖానికి, మన జ్ఞానానికి, ప్రతిదానికి కారణం అతడే గనక అతడి మాట వినాలి మనం. అతడి మాట ఏంటిది? వేదం. వేదంలో ఏం చెప్పబడిందో అదే వినాలి. ఆ వేదాన్ని చదువుకొని సమాధి స్థితి లోపల దానికి వివరణ రాసిన, వేద వ్యాఖ్యాన గ్రంథాలు రాసిన ఋషుల మాటలు వినాలి. మనం ఎవరి మాట వినాలంటే, ఎవరి సలహా పాటించాలంటే, ఆ వ్యక్తికి 2 క్వాలిటీస్ ఉండాలి కంపల్సరీ. ఆ వ్యక్తికి ఆ సబ్జెక్ట్ పూర్తిగా తెలిసి ఉండాలి. రెండవది ఆ వ్యక్తి నిస్వార్థపరుడై ఉండాలి. అప్పుడే అతడు చెప్పిన మాట నిజమవుతుంది. ఇప్పుడు ప్రపంచం లోపల అందరూ చెప్పేవాళ్ళు అయిపోయారు. మరి ఎవరి మాట వినాలి? అన్నప్పుడు ఆ చెప్పే వ్యక్తి ఈ విషయం లోపల మనకు చెప్పే విషయం లోపల పరిపక్వత ఉందా? సంపూర్ణ జ్ఞానం ఉందా? తర్వాత ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ స్వార్థపరుడా? నిస్వార్థపరుడా? అని అంచనా వేసుకోవాలి మనం. అంటే మనకు గుణకర్మ ఒక స్వభావాలు విషయాన్ని కరెక్ట్ ఉండాలి. వినాలన్నా అది. మనము ఎవరినైనా మనం ఫాలో కావాలి. వాళ్ళ మాట వినాలి. లేదా వాళ్ళ సలహా పాటించాలనుకుంటే తప్పకుండా ఈ క్వాలిటీస్ ఉండాలి. వాళ్ళకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. తర్వాత నిస్వార్థంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళ మాటలు వినవచ్చు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ ఋషుల దగ్గర వేదం లోపల ఇవి పుష్కలంగా ఉంటాయి గనక, అంటే వేదాన్ని రచించిన ఈశ్వరుడు గాని, ఇంక స్మృతులను రచించిన ఋషులు గాని, వాళ్ళ లోపల స్వార్థము లేదు, అజ్ఞానము లేదు గనక వాళ్ళ మాటలు వినాలని చెప్తున్నాము. మనం భారతీయులం గనక, హిందువులం గనక, ఆర్యులం గనక అని కాదు. వాళ్ళు సత్యవంతులు గనక వాళ్ళ మాటలు వినమని చెప్తున్నాము. వాళ్ళు నిస్వార్థపరులు గనక వాళ్ళ మాటలు వినమని చెప్తున్నాము. వాళ్ళ మాటలు వింటే మానవ జాతికి మంచిది. కేవలం భారత జాతికి కాదు, ప్రపంచానికే మంచిది. ఆ ప్రపంచమంతా కూడా ఈ బాటలు నడవాలనే దయానందుడు కలలు కన్నాడు. శృణ్వంతో విశ్వమర్యం అన్నాడు. అంటే ప్రపంచమంతా ఆర్యులుగా ఉండాలి. అంటే ఆర్య ఆర్యులుగా ఉండాలంటే ఆర్య మతం కాదు అదొకటి. అదొక మంచి విధానం. ఈశ్వరుడు చెప్పిన విధానం అది. ఆర్యత్వం అంటే శ్రేష్ఠులుగా ఉండడం. ఆర్యత్వం అంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటించే విధంగా ఉండడం. ధర్మం ప్రకారం ఉండడం. సత్యం ప్రకారం ఉండడం. న్యాయం ప్రకారం ఉండడం ఆర్యత్వం. అలా ప్రపంచంలో ప్రజలందరూ ఉండాలన్నాడు. అంటే అందరికీ కూడా మంచిదే కదా! వ్యక్తిగతంగానైనా, సామాజికంగానైనా మనిషి మంచివాడైతే లాభమే. తనకు లాభం జరుగుతుంది, సమాజానికి కూడా లాభం జరుగుతుంది. కానీ చెడ్డవాడు తనకు నష్టమే చేసుకుంటాడు, సమాజానికి కూడా నష్టమే చేస్తాడు. కనుక మనము మంచి మార్గాన్ని పట్టుకోవాలి. ఎవరైతే మంచి మార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఆ మంచి మార్గాన్ని పూర్తిగా అవలంబిస్తూ మన చుట్టూ ఉన్న మనకు చేతనైనంత సమాజాన్ని కూడా మార్చాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా మేలు చేస్తుంది. ఆ మార్గము నాది మీరు పట్టుకోండి అని చెప్పట్లేదు. ఆ మార్గము నాకెలా మేలు చేస్తుందో మీకు కూడా మేలు చేస్తుందని, అందుకోసం పట్టుకోమంటున్నామని చెప్పాలి. ఎందుకంటే మంచి ఎవరికైనా మంచి చేస్తుంది. చెడు ఎవరికైనా చెడు చేస్తుంది. విషం ఎవరికైనా హాని చేస్తుంది. అమృతం ఎవరికైనా గాని ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక మంచి మార్గాన్ని మనం తీసుకెళ్ళాలి. ఆ మంచి అనేది చెప్పడానికి దానికి ఒక పక్షము, ఒక మతము, ఒక జాతి అని పేరు పెట్టవలసిన అవసరం లేదు. అది ఒక విధానం. మంచి విధానం. వేదం అనేది ఏ ఒక్క జాతి కోసం చెప్పలేదు. ఏ ఒక్క దేశం కోసం చెప్పలేదు. ఈశ్వరుడు ఈ భూమి మీద ఎన్ని పదార్థాలనైతే సృష్టించాడో, ఈ పంచభూతాలను ఎందుకైతే సృష్టించాడో, వేదాన్ని కూడా అందుకే సృష్టించాడు. అందరి కోసమే సృష్టించాడు. ఓం ఋతంచ సత్యంచ. ఋతంచ అంటే ఋగ్వేదం, యజుర్వేద, సామ, అథర్వ వేదాలను, సత్యంచ అంటే సత్వరజో తమో గుణాలతో కూడిన ఈ జగత్తునంతా కూడా మన మానవ మాతృలు అందరి కోసం ఇచ్చాడు. ఆ విషయం అందరూ తెలుసుకోవాలి. ఈ విషయం కొందరిదే. ఆ విషయం చెప్పే వాళ్ళని వ్యతిరేకించడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే అవగాహన లేదు మనుషులకి. అదొక మతం అనుకుంటున్నారు. వైదిక ధర్మం గురించి చెప్తే మతం అనుకుంటారు. కాదు, సత్యము. వేదాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి? వేదము వేదో అఖిలో ధర్మ మూలం. వేదం అఖిలం కూడా ధర్మం. వేదములోని ప్రతిది కూడా ధర్మానికి మూలమే. అంటే ఇక్కడ వేదో అఖిలో ధర్మ మూలం. అంటే
అఖిల ధర్మానికి వేదం మూలము. వేదం అంతా కూడా ధర్మానికి మూలం. అంటే వేదములోని ప్రతి పదము కూడా ధర్మమే. ధర్మం అంటే ఏంటిది? ధర్మం అంటే నా కర్మే ఉభయ దర్శనాత్ అని ఒక సూత్రం వస్తది. అంటే కేవలం కర్మల గురించి చెప్పేది కాదు ధర్మం అంటే. స్వరూపం గురించి కూడా చెప్పేది. అంటే వేదములో ప్రతి శబ్దము కూడా స్వరూపం గురించి చెప్తుంది, కర్మ గురించి చెప్తుంది. అంటే ప్రతి దాని గురించి, అంటే ఈ సృష్టి గురించి చెప్తుంది, ఈ సృష్టిని ఎలా వాడుకుంటే మనకు సుఖాన్ని ఇస్తుంది అనేది కూడా చెప్తుంది వేదం. ఇంత గొప్ప వేదాన్ని పక్కకు పెట్టేసి దీన్ని ఒక తుచ్చమైన మతంతో సమానంగా భావించడము, వ్యతిరేకించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి తెలిసిన వాళ్ళు దానికోసం పోరాడాలి, ప్రేమగా చెప్పాలి, మనుషులందరినీ మంచి మార్గం వైపు తీసుకురావాలి. ఎందుకు తీసుకురావడం అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. సమాజం లోపల మనకు సాత్మత ఉండాలి. సాత్మత అంటే అనుకూలమైన వాతావరణం ఉండాలి. మనలాంటి వ్యక్తులే మన ముందు ఉన్నారు అనుకోండి, మనకు ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా వ్యతిరేకత వ్యతిరేకత ఉన్నప్పుడు ఏమవుతుంది? మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన స్వాత్మత అంటే అంతా ఒకే రకమైన సమాజాన్ని మనం నిర్మించాలి. చూసినా మంచి మాట్లాడేవాళ్ళు, ఎక్కడ చూసినా మంచి వాతావరణము, కలుషితము లేని ఆహారము, కలుషితము లేని వాతావరణము, కలుషితము లేని మనుషుల మధ్య జీవిస్తే ఆ జీవితం ఎంత బాగుంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, స్వర్గతుల్యం అవుతుంది. దానికోసము కృషి చేయాలని ఋషులందరూ కానీ, మహాపురుషులందరూ కానీ ఎంతో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. కానీ కొంత కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే చెడు ఎక్కువ బలంగా ఉంటుంది కనుక, మంచి కొంత బలహీనంగా ఉంటుంది కనుక మారడానికి సమయం పడుతుంది. ఎందుకంటే మంచిని పట్టుకోవాలంటే మనిషికి కొంచెం సంస్కార బలం కూడా ఉండాలి. సంస్కార బలం లేని వాళ్ళు మంచి వైపు రాలేరు. చెడుకు సంస్కార బలం అవసరం లేదు. చెడు వైపు ఎవరినైనా మార్చొచ్చు. కానీ మంచి వైపు తీసుకురావాలంటే వాళ్ళకు సంస్కార బలం ఉండాలి, చెప్పే వాళ్ళకు కొంచెం పాండిత్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు వాళ్ళు మంచి వైపు వస్తారు. అందుకే మంచి వైపు తక్కువ జనం వస్తుంటారు. చెడు వైపు ఎలాంటి శిక్షణ అవసరం లేదు, ఎలాంటి ప్రచారం అవసరం లేదు, ఎవరైనా వెళ్తారు. ఎందుకంటే చెడు అనే దానికి ప్రయత్నం అవసరం లేదు. కానీ మంచికి మాత్రం శిక్షణ అవసరము, ప్రయత్నం అవసరం. మంచి వైపు మనం రావాలన్నా, సమాజాన్ని తీసుకురావాలన్నా. కనుక మంచిని మనము పురుషార్థం ప్రయత్నం చేయాలి. మన చేతనైనంత మనం ఆ పని లోపలనే ఉండాలి. దానికోసం మొట్టమొదటి కృణ్వంతో విశ్వం లోపల విశ్వము అంటే సంపూర్ణంగా, అంటే మనం సంపూర్ణంగా మారాలి. తర్వాత సంపూర్ణ విశ్వాన్ని మార్చాలి. అలా మనము అనుకుంటే తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు మన కోరికలను తీస్తాడు. మన జన్మ రావడానికి కూడా మన కోరిక ఉంది. మన జన్మ వెనుక మన కోరిక కూడా ఉంది. మనము చేసుకునే ప్రతి కర్మకు రెండు రకాల సంస్కారాలు ఏర్పడతాయి. ఒకటేమో ధర్మాధర్మ సంస్కారాలు, రెండేమో వాసన రూప సంస్కారాలు, రెండు ఏర్పడతాయి. వాసన రూప సంస్కారాలు అంటే మన కోరికలు. తర్వాత ధర్మాధర్మ సంస్కారాలు అంటే పాపపుణ్యాలు. అంటే మనము ఏదైనా ఒక పని చేస్తే దానికి పాపమో పుణ్యమో మనకు తప్పకుండా వస్తుంది దాని ఫలం. అంటే మంచి పని అయితే పుణ్యం వస్తుంది, చెడు పని అయితే పాపం వస్తుంది. ఇక ప్రతి పని వెనుక మన యొక్క వాసన కూడా ఉంటుంది. వాసన అంటే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎలాంటి కోరిక ఉంటే అలాంటి వాసన ఏర్పడుతుంది మనకు. అంటే ఏ పని చేస్తున్నా, మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా ఒక కోరికతో చేస్తాం మనం. ఆ కోరిక వాసనగా మారుతుంది. అది కూడా ఈ మన యొక్క పాపపుణ్య కర్మాశయంతోనే ఉంటాయి. అంటే ఈ కోరిక అంటే మనం పుణ్యం చేసుకున్నాం. ఈశ్వరుడు ఎలాంటి సుఖాన్ని ఇవ్వాలనేది ఎలా ఆలోచిస్తాడంటే మనం ఎలాంటి కోరిక కలిగి ఉన్నామో అలాంటి కోరిక గల సుఖాన్నే ఇస్తాడు. అంటే పుణ్యము చేసుకుంటే సుఖాన్ని ఇస్తాడు. కానీ ఏ సుఖాన్ని ఇవ్వాలనేది మానవుడి యొక్క వాసన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం కోరుకున్నాము? నాకు నేను పుణ్యం చేసుకున్నాను, నేను రాజును కావాలనుకున్నాను, దేవుడు రాజునే చేసిస్తాడు. నేను బ్రాహ్మణుని కావాలనుకున్నాను, బ్రాహ్మణే చేస్తాడు. నేను యోగిని కావాలనుకున్నాడు, యోగిని చేస్తాడు. అంటే మన పుణ్యాన్ని వినియోగించి మన కోరికను తీస్తాడు ఈశ్వరుడు. అదేవిధంగా పాపం చేసుకున్న వాళ్ళకు కూడా ఎలాంటి స్వభావం ఉంటే అలాంటి జన్మలే వస్తాయి. కుక్కలాగా అరిచేవాడు కుక్క పుడతాడు, పందిలాగా ఉండేవాడు పందిలాగే పుడతాడు. అంటే మన యొక్క వాసన ఆ జన్మ కారణం అవుతుంటది. కనుక మనం మంచి వాసనలు అంటే మంచి భావాలతోని మంచి కర్మలు చేస్తున్నప్పుడు మంచి జన్మలే వస్తాయి. మనం ఈ కర్మలను ఇంకా నిష్కామంగా చేశామనుకోండి,
జన్మరాహిత్యం వస్తుంది. ఈశ్వరుని యొక్క ప్రాప్తి జరగవచ్చు. అన్నీ కూడా వేదం లోపల ఉన్నాయి. వేదం అన్ని విషయాలు చెప్తుంది. ధర్మం గురించి చెప్తుంది. ఏది ధర్మము, ఏది అధర్మం అనేది చెప్తుంది. ధర్మాన్ని ఏ విధంగా చేయాలి చెప్తుంది. అధర్మాన్ని ఏ విధంగా వదలాలి చెప్తుంది. మనం సంధ్యావందనం లోపల గాయత్రి మంత్రాన్ని జపించడానికి కారణం ఏంటంటే, మనకు అధర్మం ఏంటిది, ఆ ధర్మంని ఏ విధంగా చేయాలి, అధర్మాన్ని ఏ విధంగా వదిలేయాలి, ధర్మాన్ని ఏ విధంగా మనం ఇష్టపడాలి, అధర్మాన్ని ఏ విధంగా ద్వేషించాలి, అలాంటి భావాన్ని ఉత్పత్తి చేయమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం మనం. ఈశ్వరుడు మన ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు. అంటే పవిత్రమైన ప్రార్థనలు ఈశ్వరుడు తప్పకుండా తీర్చుతాడు. ఈశ్వరుడు తీర్చుతాడా అనే సందేహమే లేదు. ఈశ్వరుడు మన కోరికలకు అనుకూలమైన జన్మనే ఇస్తాడు. అలాంటి కోరికకు అనుకూలమైన భవిష్యత్తునే ఇస్తాడు. కనుక మనం మంచి కోరికలు కోరుకోవచ్చు, ఈశ్వరుని ప్రార్థించవచ్చు. దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఈశ్వరుడు ఇస్తాడు. మనము ఈశ్వరుని మీద పూర్తి విశ్వాసం, మన ఆస్తిక సమాజం. మనం నాస్తికులం కాదు. నాస్తికో వేద నిందక. వేదాన్ని నమ్మే వాళ్ళు ఆస్తికులు అవుతారు. నమ్మని వాడు నాస్తికుడు అవుతాడు. కనుక మనము వేదాన్ని నమ్మేవాళ్ళం కనుక, ఆస్తికులం కనుక, ఆస్తికులకు తప్పకుండా ప్రార్థన అనేది నెరవేరుతుంది. కనుక మనము రోజు సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనంలో ఈశ్వరుని బాగా ప్రార్థించాలి. దానికి తగ్గట్టు మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. తప్పకుండా మనం అనుకున్న సాధిస్తాం. ధర్మార్థ కామోక్షాలు తప్పకుండా సిద్ధిస్తాయి. దీని మీద ఎట్లాంటి సందేహం అవసరం లేదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 పొందడం కోసమే ఈ మానవ జన్మ వచ్చింది. దానికోసము మన ఋషుల విధానం లోపల మనం వెళ్తే తప్పకుండా సాధిస్తాం. సాధించలేదు, సమాజంలో కనిపించట్లేదు, అందుకే మాకు నమ్మకం కుదరట్లేదు అనే సందేహం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారో అది లభిస్తుంది. మనకు కనిపించే రకం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కనుక వాళ్ళు దాని గురించి ప్రయత్నం చేస్తే అదే లభిస్తుంది. మనం ఎక్కువ దేనికి సమయం ఇస్తామో, ఎక్కువ దేని మీద కోరిక కలిగి ఉంటామో అదే లభిస్తుంది మనకు. కనుక మనం మంచి మీద కోరికను పెంచుకొని మంచి పనులు చేస్తున్నాం అనుకోండి, తప్పకుండా సుఖమే లభిస్తుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఏమైనా ఉన్నాయండి సందేహాలు? లేవు గురూజీ. ఇంకెవరికైనా సందేహాలున్నాయా అడగండి, గురువుగారు చెప్తారు. చాలా బాగా చెప్పారు గురూజీ. దేహభక్తి, దేశభక్తి, దైవభక్తి మూడింటిని బాగా చెప్పారు ఈరోజు. అన్నిటికీ కావాల్సింది దేశభక్తికి కూడా దైవభక్తి ఉంటే వస్తుందని, దేహభక్తి కావాలన్నా దైవభక్తి కావాలని, ప్రతి దానికి కూడా జ్ఞానం కావాలి అని, దానికోసం మనం జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా పరమాత్ముడు కావాలని, దానికోటి చాలా లింకులతో చాలా బాగా చెప్పారు గురూజీ ఈరోజు. ధన్యవాదాలు. మంచిదమ్మా. ఇంకెవరైనా మీ అభిప్రాయాలు, సందేహాలు కాకుండా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు. ఝాన్సీ గారు చెప్పినట్టు మనం అందరము కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండాలంటే సమాన గుణకర్మ స్వభావాలు ఉండాలి. సమాన గుణకర్మ స్వభావాలు అంటే ఏదో ఒకటి ఉన్నా కలిసి ఉంటాం. ఏదో ఒక గుణము, ఏదో ఒక కర్మ. ఉదాహరణకి రకరకాల సాంప్రదాయాలు ఏదో ఒక సాంప్రదాయం వైపు అందరు మారితే కూడా ఒకటిగా ఉంటారు. కానీ ఆ సాంప్రదాయం లోపల సత్యం లేనప్పుడు అది వ్యక్తిగతంగా లాభం చేయదు. కనుక రేపు వ్యక్తుల మధ్య కూడా మళ్ళీ వివాదాలు వస్తాయి. కనుక ఒక మంచి విధానం ఏదైతుందో దాన్ని అందరూ పట్టుకుంటే, ఈ ప్రపంచ ప్రజలందరూ దాన్నే పట్టుకుంటే
అందరిది ఒకే గుణము, ఒకటే కర్మ, ఒకటే స్వభావం అవుతుంది. దానివల్ల అందరూ కలిసి ఉంటారు, సంఘటితం అవుతారు కనుక అప్పుడు ఈ ప్రపంచం ఒక కుటుంబంలా ఉంటుంది. ఈ ప్రపంచం ఒక కుటుంబం కావాలంటే అందరి గుణకర్మ స్వభావాలు ఒకటి. గుణకర్మ స్వభావాలు కూడా వైదికంగా ఉన్నాయనుకోండి అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం లోపల అసలు వాతావరణం కూడా చెడిపోదని చెప్తాడు. చరక సంహిత లోపల అగ్నివేశుడు అడుగుతాడు ఒక ప్రశ్న పునర్వస ఆత్రేయ మహర్షిని. శిష్యుడు అగ్నివేశు ఉంటాడు. అగ్నివేశ తంత్రమే చరక సంహిత ఆయుర్వేద గ్రంథానికి మూలం అది. అతడు ఏమడుగుతాడంటే, గురూజీ ఈ వాతావరణం ఎందుకు చెడిపోతుంది? అంటే ఈ వాతావరణం లోపల కాలుష్యం పెరగడం కానీ, సూర్యుడు ఎక్కువ తన ప్రతాపాన్ని చూపెట్టడం కానీ, ఈ మ్, అకాల మృత్యువులు రావడము, రకరకాల వ్యాధులు, అంటువ్యాధులు రావడము, తర్వాత అతివృష్టి లేకపోతే అనావృష్టి జరగడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అన్నప్పుడు చెప్తాడు అన్నట్టు. మనుషుల మధ్య మంచి ఐక్యత లేకపోవడము, ప్రేమభావం లేకపోవడము, మంచి భావాలు లేకపోవడం వ్యక్తిగతంగా, అది రాజుల్లోకి రావడము, ఆ రాజులను వ్యాపారస్తులు ఫాలో కావడము, ఆ వ్యాపారస్తులందరూ ప్రజలను ప్రభావితం చేయడము, ప్రజలంతా కూడా కలుషితం అయిపోవడము, మనసులు కలుషితం కావడం వల్ల, ఈ మనసులు కలుషితం కావడం వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. ఈ అంటువ్యాధులు రకరకాల అంటే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అవుతుంది. అంటే రోగాలు కావచ్చు, అంటే భయంకరమైన రోగాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు కావచ్చు, అది దైవిక దుఃఖాలు కావచ్చు, ఆది భౌతిక దుఃఖాలు కావచ్చు. వీటన్నిటికీ కారణము మనస్సులు మలినపడడం అని చెప్తాడు. అంటే మనసును మలినం చేసుకోవడం ద్వారా సమాజము, ప్రకృతి రోగగ్రస్తం అయిపోతుంది. దానివల్ల ఆనందం లభించదు. అసలు ఇది మనం ఎందుకు పుట్టామని ప్రశ్న వేసుకుంటే ఒకటే ఆన్సర్, ఆనందం కోసమే పుట్టాము. జగత్తును కూడా ఈశ్వరుడు ఆనందం కోసమే తయారు చేశాడు. ఎందుకు? జీవుల లోపల ఆనందం లేదు. 3 పదార్థాలు ఉన్నాయి ఈ జగత్తు లోపల: జీవుడు, దేవుడు, ప్రకృతి పరమాణులు. ఇందులో జీవుడు, దేవుడు చేతనం, ప్రకృతి పరమాణులు జడం. ప్రకృతి పరమాణులకు సుఖము, దుఃఖం అనేది ఏది ఉండదు, ఫీలింగ్. కానీ ఫీలింగ్ ఉండేది ఎవరికి? దేవుడికి, జీవుడికి. ఇవి 2 చేతనం కనుక. దేవుడు సచ్చిదానంద స్వరూపుడు. అతని లోపల ఆనందం అనేది సదా ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది కనుక అతని లోపల ఆనందానికి కొదవ లేదు. మరి లేనిది ఎక్కడ? ఆనందం లేనిది జీవుని లోపల. జీవుడు సచ్చిత్ స్వరూపుడు, అంతే. సత్ చిత్ స్వరూపుడు, ఎల్లప్పటికీ ఉంటాడు, చేతన స్వరూపుడే. కానీ ఆనందం లేదు ఇందులోపల. ఈ ఆనందం లేని కారణంగా ఈశ్వరుడు ఈ ప్రకృతి పరమాలను ఈ జగత్తులాగా నిర్మించాడు. ఎందుకు? జీవులకు ఆనందం ఇవ్వడం కోసం. ఆ ఆనందాన్ని 2 రకాలుగా ఇస్తున్నాడు ఈ జగత్తును నిర్మించి, వేదాన్ని ఇచ్చి. అంటే భౌతిక సుఖాలు పొందే విధంగా, ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలి జన్మరాహిత్యాన్ని పొంది బ్రహ్మప్రాప్తి పొందే విధంగా మనకు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు, మానవ శరీరాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మానవ శరీరం ద్వారా వేద జ్ఞానాన్ని పొంది మనము భౌతికంగా సుఖపడుతూ, ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలినప్పుడు ఈశ్వరుని పొందే విధంగా ధర్మం చెప్తుంది. ధర్మం అంటేనే ఇప్పుడు భౌతిక సుఖాన్ని ఇచ్చేది, తర్వాత ఈశ్వరుని యొక్క సుఖాన్ని ఇచ్చేదే ధర్మం. అంటే ఏ పద్ధతి లోపల మనం వెళితే మనకు ఈ భౌతిక సుఖాలు వస్తాయి, తర్వాత ఆధ్యాత్మిక సుఖాలు వస్తాయో ఆ పద్ధతినే ధర్మం అంటారు. ఆ విధానంలో నడుమని చెప్తుంది వేదము. ఆ విధానంలోనే నడుమని చెప్పేటి స్మృతులు, ఋషి గ్రంథాలు. కనుక ఆ విధానంలో వెళ్ళాలి. ఎందుకంటే మనము ప్రతి అడుగు వేస్తున్నాము. దేనికోసం వేస్తున్నాము? ఆనందం కోసం వేస్తున్నాము. మనం తింటున్నామంటే ఆనందం కోసమే, పడుకుంటున్నామంటే ఆనందం కోసమే, చదువుతున్నామంటే ఆనందం కోసమే, ఉద్యోగం చేస్తున్నామంటే ఆనందం కోసమే. ఆల్టర్నేట్ గోల్ ఏముంటుంది? ఆనందమే ఉంటుంది. అంటే మనం దేన్ని అయినా కానీ ఆనందం ఇచ్చే పని కోసమే చేయాలనుకుంటాము. కనుక ఆనందం కోసమే మనం చేస్తున్నాం, కానీ అజ్ఞానం వల్ల ఆనందం అనుకొని దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. అజ్ఞానం దూరం అయినప్పుడు మనకు శాశ్వత సంపూర్ణ ఆనందం లభిస్తుంది. అదే చెప్పేది మన వేదం కానీ, మన ధర్మం కానీ, మన సాహిత్యం కానీ, ఏదైనా దానిలో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే తెలుస్తుంది. తెలుసుకోకుండా ఉంటే ఏది తెలియదు. ఈశ్వరుడు కూడా మనం అడిగితే ఇస్తాడు.
తాను ఇచ్చాడు ఆల్రెడీ. జగత్తునిచ్చాడు, వేదాన్నిచ్చాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఈ జగత్తును, వేదాన్ని చూసి మనం ఏం అడగాలో తెలుసుకోవాలి. ఈశ్వరుని ఏం కోరుకోవాలో తెలుసుకోవాలి. దానికోసం కోరుకోవాలి, ప్రయత్నం చేయాలి. తప్పకుండా సాధ్యం అవుతుంది. అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఈశ్వరుడు అసాధ్యం ఎందుకు ఇస్తాడు? అన్ని సాధ్యమైనవే ఇస్తాడు. అతడు అతడి ఉద్దేశమే జీవులకు ఆనందం ఇవ్వాలని కదా. తప్పకుండా అన్ని సాధ్యమయ్యే ఇచ్చాడు మనకు. కనుక మనం సాధ్యం చేసుకోవచ్చు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందొచ్చు. సంధ్యావందనం చేయాలి. తప్పకుండా అందరం సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం లోపల ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసన జరిగే విధంగా చూసుకోవాలి. తర్వాత స్తుతి అంటే ఈశ్వరుని బాగా మనము ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావం తెలుసుకోవాలి. ఈశ్వరుని యొక్క అవేర్నెస్ స్తుతి అంటే. తర్వాత ప్రార్థన అంటే ఈశ్వరుని అర్థించడం, ప్రకర్ష రూపంగా ఈశ్వరుని అర్థించడం అంటే కోరుకోవడం. ప్రకర్ష రూపంగా అంటే అంటే పక్కడ్బందీగా, అంటే అది తీరే వరకు కోరుకుంటూనే ఉండాలి. ప్రార్థన అంటే ఈశ్వరుడు మనం దేనికోసమైతే ప్రార్థిస్తున్నామో అది లభించే వరకు ఈశ్వరుని ప్రార్థిస్తూనే ఉండాలి. తర్వాత ఉపాసన. ఉపాసన అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను మనము ధరించడం ద్వారా ఈశ్వరునికి దగ్గర అవుతాం. ఈశ్వరుని యొక్క స్వభావం ఏంటిది, ఈశ్వరుని యొక్క గుణం ఏంటిది, ఈశ్వరుని యొక్క కర్మ ఏంటిదో తెలుసుకొని దానికి మనము అది ఫాలో కావడం ద్వారా ఆ ఈశ్వరునికి దగ్గర అవుతాం. అతని గుణకర్మ స్వభావాలకు దగ్గర అవుతున్నాం అంటే అతనికి దగ్గర అవుతాం. దానివల్ల ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు కనుక మన దుఃఖాలన్నీ దూరం అవుతుంటాయి. మనకు ఆనందానికి దగ్గర అవుతుంటాం. ఏ విధంగానైతే చలి పెడితే మనము అగ్ని దగ్గరికి వెళ్తే చలి దూరం అవుతుందో, మనకు దుఃఖాలు దూరం కావాలంటే ఈశ్వరుడు అనే ఆనంద స్వరూపం దగ్గరికి వెళ్ళాలి. మనం దుఃఖాలు అలాగనే దూరం అయిపోతుంటాయి. మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ విషయాలు మనకు వేదంలో ఉన్నాయి. ఋషులు కూడా ఎంతో కష్టపడి మానవ మాత్రులకు అర్థమై అనే ఉద్దేశం కొద్దీ ఇంకా సరళీకృతం చేసి ఋషులు చెప్పారు. ఆ ఋషులది మన గురువులు, ఆచార్యులు కూడా ఇంకా దాన్ని సరళీకృతం చేసి చెప్పడం జరుగుతుంది. అవన్నీ మనం గ్రహించి మనం కూడా ఇంకా సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో సరళం చేసి ఈ ధర్మాన్ని ప్రచారం చేయాలి. ధర్మాత్ములు సమాజంలో ఎంత ఎక్కువ మంది ఉంటే మన ధర్మం అంతా రక్షింపబడుతుంది. మనం కూడా ధర్మాత్ములుగా ఉండడం అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనకు వేద మంత్రాల్లో వస్తుంది మనస పరిక యో అస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. అంటే ఇతరులు మనను ద్వేషించినా, మనం ఇతరులను ద్వేషించినా అది పాపమే అవుతుంది. అంటే పాపానికి ప్రేరేపిస్తుంది. మనము ఇతరులను ద్వేషించినా పాపమే. ఇతరులు మనను ద్వేషిస్తే ఏమవుతుంది? మనం వాళ్ళని ద్వేషిస్తాం, మళ్ళీ పాపం చేస్తాం. కనుక దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నాం అంటే ఇతరులు మమ్మలను ద్వేషించొద్దు, మేము ఇతరులను ద్వేషించొద్దు. అటువంటిప్పుడు ఏం చేస్తాం మనము? తచ్చక్షురు దేవహితం పురస్తా శుక్రముచ్చిరత్. దేవహితం దివ్యమైన కార్యాలు, హితకరమైన కార్యాలు చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? పురస్తా శుక్రముచ్చిరత్ అద్భుతమైన శక్తిని ఇస్తాడు ఈశ్వరుడు. దాని ద్వారా పశ్యేమ శరదశతం దీవేమ శరదశతకం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనా హస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. అంటే 100 సంవత్సరాలు చూడొచ్చు, 100 సంవత్సరాలు వినొచ్చు, 100 సంవత్సరాలు మాట్లాడచ్చు, 100 సంవత్సరాలు ఆధీనంలో జీవించవచ్చు, 100 సంవత్సరాల కంటే అధికంగా స్వాధీనంలో జీవిస్తాం. ఎప్పుడు? హితకరమైన కర్మలు చేస్తే. హితకరమైన కర్మలు మనం చేయాలంటే మన లోపల ద్వేషం ఉండద్దు, ఇతరులు మనం ద్వేషించద్దు. అంటే మనము ద్వేషించకుండా కూడా మనం సమాజాన్ని నిర్మించాలి. అలా ఎవరు ద్వేషించని పరిస్థితులు ఏర్పడాలి. కనుక మనం సంధ్యావందనం చేస్తూ, ప్రయత్నం చేస్తూ, సత్సంగాల్లో పాల్గొంటూ, స్వాధ్యాయనం చేస్తూ, ధ్యానం చేసుకుంటూ మన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనము ధర్మార్థ కామ మోక్షాల కోసం మానవ జన్మలోకి వచ్చామనే విషయాన్ని మర్చిపోకుండా అవి సాధించిన తర్వాతనే నేను నా శరీరాన్ని వదులుతా అనుకోవాలి. అలాంటి సంకల్పంతో దృఢంగా ప్రయత్నం చేయాలి. సంకల్పం దృఢంగా ఉంటే తప్పకుండా సత్ఫలాన్ని ఇస్తుంది. దీనిలో ఏం సందేహం లేదు. సంకల్పం లోపల ఎప్పుడు కూడా వెనకకు పోకూడదు. దృఢమైన సంకల్పాలు చేసుకోవాలి, బలమైన సంకల్పాలు చేసుకోవాలి, గొప్ప సంకల్పాలు చేయాలి.
దివ్యమైన సంకల్పాలు ఉండాలి. సాధ్యం అవుతుంది. అన్నీ సాధ్యం అవుతాయి. మనము సంకల్పము అంటే గొప్ప సంకల్పం చేసినప్పుడు దాని వైపు మనము నడవగలం. కానీ సంకల్పాలే దృఢంగా లేవనుకోండి మనం నడవలేం. మనకు సంధ్యావందనం ఏం చేస్తుందంటే దృఢమైన సంకల్పాన్ని కల్పిస్తుంది. మనలో ధనము సంబంధించిన ఆ మంత్రాలు, ఆ శబ్దాలు మనల్ని ఏం చేస్తాయంటే ఒక మంచి ఆలంబన కలిగిస్తాయి. దాని నుంచి మంచి ఆలోచన కలిగిస్తాయి. మంచి కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. సంధ్యావందనం ఎందుకు చేసుకోవాలంటే ఒక్ ఏ పదం మనల్ని మార్చుతదో తెలియదు. ఏ శబ్దం మనల్ని మార్చుతదో తెలియదు. ఏ వాక్యం మనల్ని మార్చుతదో తెలియదు. ఏ పరిస్థితి మనల్ని మార్చుతదో తెలియదు. కనుక వీలైనంత వరకు మంచి శబ్దాలే వింటుండాలి. మంచి దృష్టి ఉండాలి. మంచి పనులే చేస్తుండాలి. తప్పకుండా ఏదో ఒకటి మనకు గొప్ప ప్రేరణ ఇస్తుంది. అది ఈశ్వరుని వరకు చేస్తుంది. ఏమైనా సందేహాలుంటే అడగండి. లేకుంటే క్లోజ్ చేద్దాం. మనుషులు సాత్వికంగా లేకుంటే ఆనందం అనేది ఉండదు. ఆనందం అనేది లేకుంటే ఉత్సాహం రాదు. ఉత్సాహం లేకుంటే పనులు చేయడం లోపల వెనుకబడిపోతాము. అంటే మనం శరీరం లోపల మలినాలు లేకుండా, మనస్సు లోపల ఈ రాజస, తామసాలు లేకుండా చూసుకోవాలి. శరీరం రోగగ్రస్తమైన, మనస్సు రోగగ్రస్తం. శరీరం రోగగ్రస్తం ఎందుకవుతుంది? వాతము, పిత్తము, కఫము 3 పదార్థాలుంటాయి. ఈ మూడిటి లోపల ఏది ప్రకోపించినా శరీరము రోగగ్రస్తం అవుతుంది. ఇక మనస్సు 3 పదార్థాలతో నిర్మించబడింది. సత్వము, రజము, తమము. ఇందులో సత్వము ఏమి చేయదు. మనస్సు కానీ రజస్సు గాని, తమస్సు గాని పెరిగితే మానసిక రోగాలొస్తాయి. అంటే మానసిక రోగమున్నా, శారీరక రోగమున్నా మనకు ఆనందం ఉండదు, ఉత్సాహం ఉండదు, మంచి పనులు చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. మంచి మాటలు వినాలనిపించదు. అంటే మన శరీరాన్ని, మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే మంచి మాటలు వినాలనిపిస్తది, మంచి పనులు చేయాలనిపిస్తది. ఎందుకంటే మనిషి ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండాలి, ఆనందం ఉండాలి. అవి లేకుండా చేయలేడు. అంటే మనకు సమస్యలున్నాయనుకోండి, వ్యక్తిగత సమస్యలున్నప్పుడు మనం ఎక్కువ ఆలోచించలేము. గొప్పగా ఆలోచించలేము. కనుక చిన్న చిన్న సమస్యలు ఏవున్నా గాని తీర్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికోసము మంచి ఆహారము, మంచి నియమాలు, మంచి పద్ధతులు ఉండాలి. మంచి ఆలోచనలు ఉండాలి. ఆలోచన అనేది మనల్ని సంరక్షిస్తుంది. సద్విచారాలనేటివి మనల్ని సంరక్షిస్తాయి గనుక మంచి ఆలోచనలైతే చేస్తుండాలి. మనకు చేతనైంది మనం చేయగలిగేవి ఆలోచన. కనుక ఆలోచన అయినా చేస్తే తప్పకుండా మన జీవితంలో మార్పొస్తుంది. మంచి ఆలోచనలు చేయడం ద్వారా. ఎవరికేం సందేహం లేకుంటే శాంతి పడిద్దామండి. ఉన్నాయా ప్రశ్నలు? అప్పలనాయుడు గారు. ఝాన్సీ గారు, లలిత గారు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకుంటే శాంతి పడేద్దాం. ఏం లేవు గురూజీ. చాలా బావుంది. అంతా క్లియరే. శాంతి పడేద్దామమ్మా. ఓం హ్మ్. దేవ్ శాంతిరంతరిక్షగం శాంతి శాంతి అంతరిక్షం. పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం सबको